శకులు, యవనులు వీరి చరిత్రను, మూలాలను లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఈ ఎపిసోడ్లో పర్షియన్లుగా మారిన శకరాజులు, గ్రీకులుగా మారిన యవన రాజులు ఎవరు, వారి శకాలు, చరిత్ర గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా శకులు, యవనుల శాసనాల్లో ఉన్న కాలాలు ఏవీ కూడా అప్పటి భారతీయ శకాల ప్రకారం లేవు. అప్పటికి భరతఖండంలో ఉపయోగించిన శకం కలిశకం, మ్లేచ్ఛ దేశాల్లో ఉపయోగించిన శకం సైరస్ శకం. ఈ రెండిటి మధ్య తేడా తెలియక అన్ని కాలాలను కలగాపులగం చేశారు. శక, యవనుల శాసనాల్లో కనిపించే కాలాలు సైరస్ శకాన్ని అనుసరించి ఉంటాయి. మన ఘనత వహించిన చరిత్రకారులు విదేశీయులైన శక, యవనుల కాలాలను కూడా క్రీస్తు శకాలు, క్రీస్తు పూర్వాలు తగిలించి మొత్తం చరిత్రనే మార్చేశారు. మరి వీరి శాసనాల్లో కనిపించే సైరస్ శకం ఏమిటి? ఆ సైరస్ శకాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల మన చరిత్రలో జరిగిన ఘోరాలేమిటి? ఇవన్నీ ఈ ఎపిసోడ్లో చెప్పుకొని గుప్తుల చరిత్రలోకి వెళ్దాం. 833 బీసీఈ నుంచి 327 బీసీఈ వరకు భరతఖండంలో చాలా భాగాన్ని పరిపాలించినది శాతవాహనులు. శాతవాహనులతో పాటే మాళవ చక్రవర్తులు, శ్రీహర్షుడు కూడా పాలించారు. వీరు మధ్య భారతాన్ని పరిపాలించారు. వీరందరూ ఒక్కటిగా భరతఖండాన్ని కాపాడారు. మన రాజుల్లో ఐక్యత లేదని చేతికి ఏదొస్తే అది గుడ్డిగా మన చరిత్ర పుస్తకాల్లో రాసింది శుద్ధ తప్పు. ఉత్తరాది, దక్షిణాది చక్రవర్తులు కలిసే మ్లేచ్చుల దురాక్రమణల నుంచి భరతఖండాన్ని కాపాడిన సాక్ష్యాలు చాలా ఉన్నాయి. అసలు మన పాఠ్య పుస్తకాల్లో కనిపించే శ్రీహర్షుడి కాలమే అతి పెద్ద బ్లండర్. నక్షత్ర గమనాలు, పురాణ ఆధారాల ప్రకారం శ్రీహర్షుడి కాలం 457 బీసీ. శాతవాహనులు దక్షిణ భారతం అంతటినీ పరిపాలిస్తున్న సమయంలోనే శ్రీహర్షుడు ఉత్తరాదిని ఉజ్జయిని కేంద్రంగా పరిపాలించాడు. శాతవాహనుల కాలంలోనే అంటే 600 బీసీఈ కాలంలో పర్షియాలో ఒక గొప్ప సామ్రాజ్యం ఏర్పడింది. ఇప్పటి ఇరాన్, ఇరాక్లే నాటి పర్షియా. శకులే పరశకులు అయ్యారని, ఆ పరశకులే పారసీకులయ్యారని చెప్పుకున్నాం. ఆ పారసీకుల రాజ్యమే పర్షియా. ఆ పర్షియన్ సామ్రాజ్య చక్రవర్తుల్లో శక్తివంతుడు, ప్రఖ్యాతి చెందినవాడు సైరస్. ఇతను పర్షియాను పరిపాలించిన కాలం 600 బీసీఈ నుంచి 530 బీసీఈ. సైరస్ పాలించిన కాలంలో అత్యుత్తమ దశ 550 బీసీఈ. అందుకే ఆ సంవత్సరం నుంచి మ్లేచ్ఛ రాజ్యాల్లో కొత్త కాలశకం ప్రారంభమైంది. అదే సైరస్ శకం. ప్రఖ్యాతి చెందిన రాజుల కాలాలను వారి పేరుతో శకాలుగా ఏర్పరచడం మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది. అలా మ్లేచ్ఛ రాజ్యాలన్నీ ఆనాడు పాటించిన కాలం సైరస్ శకం. ఈ సైరస్ శకాన్ని పర్షియా మాత్రమే కాదు, ఆనాడు సైరస్ గెలిచిన భరతఖండం అవతల ఉన్న శక, యవన, మ్లేచ్ఛ రాజ్యాలన్నీ పాటించాయి. వారు వేయించిన శాసనాలన్నిటిలో ఈ సైరస్ శకం ప్రకారమే కాలాలను రాశారు. మన శకాలను బట్టి లేదా క్రీస్తు శకాలను బట్టి వాటిని లెక్క వేయకూడదు, అది బ్లండర్ అవుతుంది. ఎందుకంటే శకులు, యవనులు ఏనాడు భారత శక కాలాలను పాటించలేదు. అయినా విదేశీ రాజులు భారత శకాలను ఎందుకు పాటిస్తారు? చరిత్ర పరిశోధకులం అని చెప్పుకునే చాలా మందికి ఈ సైరస్ శకం గురించే తెలీదు. ఆనాడు బ్రిటిష్ వారు రాయించిన అబద్ధాల చరిత్రలో ఈ సైరస్ శకం గురించి పెద్దగా తెలియకుండా చేసి ఆధునిక చరిత్రలో 600 ఏళ్లు మాయం చేశారు. మహాభారత కాలం నాటి కలిశకంలో 900 ఏళ్లు, సైరస్ శకాన్ని మొత్తాన్ని లేపేసి 600 ఏళ్లు కలిపి మొత్తం 1500 ఏళ్లను మన చరిత్ర పుస్తకాల్లో మాయం చేశారు. చేతికొచ్చిన కాలాలు వేసి ఆనాటి బ్రిటిష్ వారు, ఆ తర్వాత బ్రిటిష్ వారి అడుగు జాడల్లోనే నడిచిన సోకాల్డ్ చరిత్ర పరిశోధకులు భరతఖండ చరిత్రను పూర్తిగా మార్చేశారు. ఇప్పటికిప్పుడు శక, యవన శాసనాలను పరిశీలిస్తే అందులో కనిపించేది కూడా సైరస్ శక కాలాలే. మొత్తం చరిత్రను మార్చాల్సి వస్తుంది. మ్లేచ్ఛ రాజ్యాలన్నింటినీ గెలిచిన సైరస్ అనే పర్షియారాజు సైరస్ ది గ్రేట్ గా బాగా పాపులర్. ఇతను శక వంశానికి చెందిన పర్షియన్ రాజు. తన వంశ మూలాలు భరతఖండం నుంచే వచ్చాయని ఈ సైరస్ కు తెలుసు. అందుకే తన వంశీకుల మూలాలు ఉన్న గాంధార రాజ్యం వరకు సైరస్ ఆక్రమించి పరిపాలించాడు. అప్పట్లో భరతఖండం చాలా శక్తివంతమైన రాజ్యం అవడం వల్ల సైరస్ అంతకు మించి భరతఖండ సరిహద్దుల్లోకి రాలేకపోయాడు.
శకుల్లో గొప్ప చక్రవర్తి ఇతనే. సైరస్ తన రాజ్యాన్ని మధ్య ఆసియా నుంచి ఈజిప్ట్, బాబిలోన్ వరకు విస్తరించాడు. మెసపుటేమియా నాగరికతకు ప్రధాన ఆధారం ఈ బాబిలోన్. తన విజయాలతో సైరస్ చెక్కించిన స్తూపాకార శాసనం సైరస్ సిలిండర్ గా ప్రఖ్యాతి చెందింది. ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ఈ సైరస్ సిలిండర్ పురావస్తు తవ్వకాల్లో దొరికింది. ఈ సైరస్ సిలిండర్ అవశేషాలు లండన్ లోని బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి. సైరస్ చక్రవర్తి పరిపాలించిన నగరాల్లో వైదిక సంస్కృతి ఆనవాళ్లు కనిపిస్తాయి. పర్షియన్లు ఆచరించే మతం జొరాస్ట్రియన్. వారి పవిత్ర గ్రంథం జెంద్ అవెస్తా. జరస్త్రుస్తా అనే భరతఖండ మహర్షి మహాభారత కాలం తర్వాత శకులతో పాటు ఇప్పటి పర్షియాకు వెళ్లిపోయాడు. ఇతను వేదాలను అధ్యయనం చేశాడు. కురువంశీకులు శకుల దాడులను అణిచివేసిన కాలంలో అంటే 3000 BCE ప్రాంతంలో జరస్త్రుస్తా తన వంశీకులైన శకుల గురువుగా వారితోనే వెళ్లిపోయాడు. జరస్త్రుస్త స్థాపించిన మతమే జొరాస్ట్రియన్ మతమైంది. వారి పవిత్ర గ్రంథం జెంద్ అవెస్తా. అవెస్తా అంటే పవిత్రమైన వాక్యాలు అని అర్థం. పాత జెంద్ అవెస్తా గ్రంథంలో భాష సంస్కృతానికి చాలా దగ్గరగా ఉంటుంది. మన యజ్ఞ యాగాల్లాగే వారు కూడా అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. వారు యజ్ఞాలను యస్నా అంటారు. జెంద్ అవెస్తాలోని ఈ యస్నాల వివరణ ఎక్కువగా కనిపిస్తుంది. జొరాస్ట్రియన్ మతంలో హోమ గుండాలను పోలిన అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేయడం, అగ్నిని పూజించడం లాంటి పూజలు ఇప్పటికీ ఉన్నాయి. అహుర్ మజ్దా అనే భగవంతుడిని ప్రధానంగా ఈ జొరాస్ట్రియన్లు పూజిస్తారు. పంచభూతాలను సృష్టించిన విరాట్ పురుషుడినే ఏకేశ్వరుడిగా జెంద్ అవెస్తా గ్రంథం పూజించమని చెప్తుంది. ఇది పూర్తిగా ఋగ్వేదం కాన్సెప్ట్. ఋగ్వేదం 10 మండలాలుగా విభజించి ఉంటుంది. వాటిలో 10వ మండలంలో ప్రఖ్యాతి చెందిన సూక్తం పురుష సూక్తం. ఇప్పటికీ మన శుభకార్యాల్లో వినిపించే సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష, సహస్రపాత్ ఈ సూక్తమే పురుష సూక్తం. ఈ సూక్తం విశ్వ నిర్మాణాన్ని వర్ణించే గ్రేట్ కాస్మోఫిజిక్స్ లా ఉంటుంది. ఇది మోడర్న్ బిగ్ బ్యాంగ్ థియరీ కన్నా ఎన్నో రెట్లు బాగుంటుంది. ఋగ్వేదంలో అత్యద్భుతమైన సూక్తాల్లో ఈ పురుష సూక్తం ఒకటి. పురుష సూక్తంలో సృష్టిని, ఈ జీవులను, జీవజాతులను, గ్రహాలను, విశ్వాన్ని విరాట్ పురుషుడు ఎలా సృష్టించాడో స్పష్టమైన వివరణ ఉంటుంది. ఆ విరాట్ పురుషుడే విశ్వరూపుడని, అతనే నారాయణుడు అని వర్ణించిన సూక్తం పురుష సూక్తం. జెంద్ అవెస్తాలోని జొరాస్ట్రియన్లను పూజించిన అహుర్ మజ్దా కూడా విరాట్ పురుషుడే. మజ్దా అనే పదం కూడా సంస్కృత మూలాల నుంచే వచ్చింది. మజ్దా అంటే మహాన్ అని అర్థం. మహాన్ అన్న, మహాపురుషుడు అన్న, విరాట్ పురుష అన్న ఒకటే కదా. అందువల్ల పర్షియన్ల జొరాస్ట్రియన్ మతంలో ఋగ్వేద ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసిన విరాట్ పురుషుడినే ఏకేశ్వరుడిగా జొరాస్ట్రియన్లు ఆరాధించారని చాలా మంది పరిశోధకులు కూడా చెప్తుంటారు. సైరస్ కాలంలో ఈ జొరాస్ట్రియన్ మతం చాలా విస్తృతంగా వెళ్ళింది. సైరస్ తర్వాత భరతఖండంతో జొరాస్ట్రియన్ల సత్సంబంధాలు కూడా పెరిగాయి. అలా ఎంతో మంది పారసీకులు భరతఖండంలో స్థిరపడ్డారు. టాటా గ్రూపులో టాటా చైర్మన్ గా కొన్నాళ్లు సైరస్ మిస్త్రీ పనిచేశారు. భారతీయ పారసీకుల్లో ఈ సైరస్ అనే పేరు సర్వసాధారణం. 550 BCE నాటి సైరస్ శకాన్ని పర్షియన్ చరిత్రలో చాలా గొప్పగా చెప్తారు. సైరస్ సుమారు 70 ఏళ్లు పరిపాలించాడు. వరాహమిహిరుడి బృహత్ సంహితలో కూడా ఈ సైరస్ శకం గురించి వివరంగా రాశారు. సైరస్ తర్వాత కాలంలో శకులు, గ్రీకులు, కుషానులు వీరంతా అనుసరించిన కాలమానం ఈ సైరస్ శకమే. వారి శాసనాల్లో రాసుకున్న కాలాలు కూడా సైరస్ శకం ప్రకారమే ఉంటాయి. శకులు, యవనులు, వారి ప్రభావంతో ఉన్న రాజులు వేసిన ప్రతి శాసనాన్ని ఈ సైరస్ శకం ప్రకారమే లెక్కించాలి. కానీ మన చరిత్రకారులు శకులు, యవనుల కాలాలను, వారి శాసనాలను కూడా సాధారణ కాలమానాలతో లెక్కించేశారు. అందువల్ల అన్ని కాలాలు మారిపోయాయి. ఉదాహరణకు సైరస్ తర్వాత ఇంకో శకరాజు పాలిస్తే అతని కాలం సైరస్ శకం ప్రకారం 1వ శతాబ్దం అవుతుంది. అంటే సైరస్ శకమైన 550 నుంచి 1ని మైనస్ చేయాలన్నమాట. ఆధునిక లెక్క ప్రకారం రాయాల్సింది 549 BCE అని. ఇలా శక, యవన రాజుల లెక్కలు రాయాల్సి ఉంటుంది. కానీ మన వాళ్ళు ఎక్కడో 549 BCEలో ఉన్న రాజును కూడా శాసనంలో 1 కనిపించిందని ఆ లెక్కను అటు కలి శకంలోనూ వేయక ఇటు సైరస్ శకంలోనూ లెక్కించకుండా క్రీస్తు శకాన్ని తగిలించేశారు. దీనివల్ల మొత్తం చరిత్ర మారిపోయింది. ఇక్కడే పెద్ద తప్పు జరిగిపోయిందని ఎంతో మంది చరిత్ర పరిశోధకులు చెప్తున్నా కూడా ఎక్కడా సవరణలు కనిపించలేదు. మన చరిత్రకారులు సైరస్ శకాన్ని లెక్కలోకి తీసుకున్న ఆనవాళ్లు ఎక్కడా కనిపించవు. బ్రిటిష్ వారు సృష్టించిన క్రీస్తు శకం చుట్టే వారంతా ప్రదక్షిణలు చేశారు.
ఇప్పుడు సైరస్ శకం బట్టి శకులు యవనుల చరిత్రను చూద్దాం. మన దేశంపై దాడి చేసిన శక యవనులు ఎవరో కూడా చెప్పుకుందాం. మహాభారత కాలానికి అంటే 3200 BCE ఆ చుట్టుపక్కల ఉన్న కాలానికి ఉన్న శకవంశీకులు గాంధార వంశీకులు. ఆ వంశంలోని వారే శకుని, గాంధారి. మహాభారత యుద్ధం తర్వాత శకుని వంశం అలాగే శ్రీకృష్ణుడిపై దాడి చేసిన కాల యవనుడి వంశం పూర్తిగా నాశనమైంది. మిగిలిన వారు కురువంశీకులకు భయపడి గాంధారం అవతలకు అంటే ఇప్పటి ఇరాన్, ఇరాక్ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. మరికొందరు శకులు, యవన వంశీకులు కురువంశీకుల మీద పగతో గాంధార రాజ్యంలోనే రహస్యంగా ఉండిపోయారు. అలా యుధిష్ఠిరుడి తర్వాత 6వ కురు చక్రవర్తి అయిన నిచక్షు సమయంలో దాడి చేసిన శక యవనుల నాయకుడి పేరు వెలియోనస్ అని లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. సుమారు 2600 BCE ప్రాంతంలో ఇది జరిగింది. ఆ తర్వాత చాలా కాలం శకుల యవనుల దాడులు లేవు. అప్పటికే యవనులు నెమ్మదిగా ఇరాన్, ఇరాక్ వదిలి గ్రీస్ దీవుల వైపు వెళ్ళిపోయారు. కురువంశం తర్వాత అంటే 2500 BCE నుంచి 1534 BCE వరకు పాలించిన బృహద్రథ వంశం, ప్రద్యోత వంశం, శిశునాగ వంశం, నంద వంశాల వరకు గాంధార సరిహద్దుల్లో తప్ప శకుల యవనుల దాడులు పెద్దగా లేవు. ఇక చరిత్ర పుస్తకాల్లో స్పష్టంగా కనిపించే అతిపెద్ద బ్లండర్ మౌర్య సామ్రాజ్య కాలం. నక్షత్ర గమనాలు ఎంతో మంది చరిత్ర పరిశోధకుల ప్రకారం 1534 BCE నుంచి చంద్రగుప్త మౌర్యుడి పాలన మొదలైంది. అప్పటికి గ్రీకు రాజ్యమే స్థిరంగా లేదు. ఇక యవనులు మన భరతఖండం మీద దాడి చేసే పరిస్థితులు ఎక్కడున్నాయి? అలెగ్జాండర్ మన దేశం మీద దాడికి వచ్చింది 327, 326 BCE ప్రాంతంలోనే. అప్పట్లో అలెగ్జాండర్ని భయపెట్టింది కూడా చంద్రగుప్తుడే. కానీ ఆ సమయంలో ఉన్న ఆ చంద్రగుప్తుడు మౌర్య చంద్రగుప్తుడు కాదు, గుప్తుల చంద్రగుప్తుడు. దీని గురించి పూర్తి సమాచారం నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుంది. ఇక శక యవనుల దగ్గరకు వస్తే అప్పటికి సుభిక్షంగా ఉన్న భరతఖండంపై శకులు, యవనులు ఎక్కువగా దాడులు చేయడం మొదలుపెట్టినది పుష్యమిత్ర శుంగుడి కాలంలో. మౌర్యుల తర్వాత పాలించిన చక్రవర్తి పుష్యమిత్రుడు. ఇతను శుంగ వంశానికి చెందినవాడు. 1218 BCE పుష్యమిత్రుడి పాలనాకాలం. అతని తర్వాత అతని కుమారుడు అగ్నిమిత్రుడు మగధను పాలించాడు. వీరిద్దరి కాలంలో భరతఖండంపై దాడి చేసిన శక యవనులు వెలియోనస్ వంశీకులు అలాగే డిమిట్రిస్ వంశీకులు. ఈ డిమిట్రిస్ పేరుతో 3 చక్రవర్తులు పుష్యమిత్ర, అగ్నిమిత్ర కాలంలో దాడి చేశారని పాత చారిత్ర గ్రంథాల్లోనూ పురాణాల్లోనూ కూడా ఉంటుంది. యుద్ధ వ్యూహాల్లో తిరుగులేని పుష్యమిత్రుడు కొట్టిన దెబ్బకి శక యవనులు గాంధార దేశాన్ని కూడా వదిలేసి ఇప్పటి ఇరాన్, ఇరాక్కి పారిపోయారు. మళ్లీ భరతఖండం వైపు చూసే సాహసం కూడా చేయలేదు. పుష్యమిత్రుడి కాలంలోనే శకులు పర్షియాను విస్తరించుకున్నారు. అదే సమయంలో భారతీయ మూలాలు ఉన్న యవనులను స్థానిక గ్రీకు ఆటవికులు ఘోరంగా ఓడించారు. ఆ తర్వాత గ్రీకులు యవన జాతిలో కలిసిపోయారు. గ్రీకులు, యవనులు వేరువేరు జాతులైన వారిని యవనులు అనే పిలిచేవారు. ఇదంతా పుష్యమిత్ర, అగ్నిమిత్ర తర్వాత కాలంలో అంటే 1200 BCE నుంచి 1000 BCEలో జరిగిన ఘట్టాలు. అలా ఆ కాలంలో పర్షియా, గ్రీస్ బలమైన రాజ్యాలుగా విస్తరించారు. అంటే శకులు, యవనుల దాడుల ప్రభావం ఎక్కువగా ఉన్నది 1000 BCE తర్వాత నుంచి. శకులు, యవనులతో ఎన్నో మ్లేచ్ఛ జాతులు ఉద్భవించాయని ముందరి ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా. వారిలో మనకి శకులు, యవనుల తర్వాత మనకు ప్రముఖంగా వినిపించే పేర్లు కుషానులు, హూణులు. ఇప్పటి చైనా ప్రాంతాల్లో స్థిరపడిన వారే ఈ కుషానులు. సరిగ్గా ఇలాంటి సమయంలో 600 BCE ప్రాంతంలో పర్షియాలో ఏర్పడిన శక్తివంతమైన రాజ్యం సైరస్ రాజ్యం. 550 BCEలో వచ్చిన శకమే సైరస్ శకం. ఆ తర్వాత వచ్చే మ్లేచ్ఛ రాజులందరికీ సైరస్ శకమే పంచాంగం. దాన్ని బట్టే అన్ని లెక్కలు ఉండేవి. 550 BCE తర్వాత అంటే సైరస్ తర్వాత శకరాజుల ప్రాభవం తగ్గింది. పర్షియా ఎడారి ప్రాంతం కాబట్టి వారి దృష్టి భరతఖండంపై పడింది. అటు యవనులు రాజ్య విస్తరణ కాంక్షలో భాగంగా ఒక్కో రాజ్యాన్ని ఆక్రమిస్తూ వచ్చారు. 550 BCE తర్వాత అంటే సైరస్ తర్వాత ఇప్పటి ఇరాన్ ప్రాంతంలో కొంత భాగాన్ని 489 BCE ప్రాంతంలో శక వంశానికే చెందిన పహ్లవులు పాలించారు. ఆ పహ్లవ రాజు పేరు గాండోఫరెన్స్. ఇదే కాలంలో అంటే 463 BCEలో పర్షియాలో కొంత భాగాన్ని పాలించిన మరో శకరాజు పేరు పకోర్స్. ఈ సమయంలోనే ఇప్పటి చైనా ప్రాంతం నుంచి భరతఖండంపై 2 కుషాన్ రాజులు దురాక్రమణలు చేశారు. వారి పేర్లు కుజులాకాడ్, విమకాడ్. ఈ కుజులాకాడ్ తర్వాత వచ్చిన ఆక్రమణదారుడే కనిష్కుడు. మన చరిత్ర పుస్తకాల్లో మన రాజుల కన్నా ఎక్కువగా ఈ కనిష్కుడికి ప్రాధాన్యాన్ని ఇచ్చి
బలవంతంగా రుద్దారు. చరిత్ర చదివేవారికి కూడా చైనీయుడని ఈ కనిష్కుడు అసలు ఏం చేశాడో సరిగ్గా తెలియదు. ఈ కనిష్కుడు వంశంలో 3 కనిష్కులు ఉన్నారు. కనిష్క వంశీకులు కూడా ఈ సైరస్ శకం ప్రకారమే శాసనాలు వేయించారు. ఆ శకం ప్రకారం మొదటి కనిష్కుడి కాలం 430 BCE నుంచి 370 BCE. ఈ రాజు కాలం ప్రస్తుత చరిత్ర పుస్తకాల్లో ఏకంగా 127 CE అంటే సాధారణ శకంకి చరిత్రకారులు మార్చేశారు. కానీ ఇది అసంబద్ధం. ఏ మ్లేచ్ఛరాజు కాలమైనా సరే సైరస్ శకంతో లెక్కించాలని ముందు చెప్పుకున్నాం. అంటే శాసనాల్లో ఉన్న ఈ 120 అనే కాలాన్ని సైరస్ శకం ప్రకారం 550 నుంచి మైనస్ చేయాలి. 550 నుంచి 120ని మైనస్ చేస్తే 430 BCE వస్తుంది. ఇది మొదటి కనిష్కుడి కాలం అవుతుంది. ఆక్రమణదారుడైన ఈ కనిష్కుడిని మన చరిత్ర పుస్తకాలు హీరోని చేసే. విక్రమాదిత్య, హర్షవర్ధన లాంటి గొప్ప చక్రవర్తుల చరిత్రనే మాయం చేసిన మన చరిత్రకారులు ఈ కనిష్క అనే చిన్న రాజుని ఒక హీరోగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక శాతవాహనుల సమయంలో ఈ శకుల దాడులు ఎక్కువగా ఉన్నాయని ముందర ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా, అక్కడికి వద్దాం. గౌతమీపుత్ర శాతకర్ణి పరిపాలించిన శాతవాహన కాలం 433 నుంచి 408 BCE. ఈ కాలంలో గౌతమీపుత్రుడి చేతుల్లో ఘోరంగా ఓడి మరణించిన శకులు 2. వారు భూమక, నహపాణ. వారిద్దరి కాలాలను కూడా సైరస్ శకం ప్రకారమే చూడాలి. ఆ లెక్క ప్రకారం వారి కాలం 414 BCE. ఈ లెక్కకు శాసనాల సాక్ష్యాలు ఉన్నాయి. అప్పటి పంజాబ్ ప్రాంతంలో శకరాజైన మాన్ కొన్నాళ్లు పరిపాలించాడు. ఈ మాన్ అనే రాజు తాను 78వ సంవత్సరంలో పాలించినట్టు సైరస్ శకం ప్రకారం ఒక శాసనం వేయించాడు. ఆ లెక్కన మాన్ అనే రాజు పంజాబ్పై దాడి చేసిన కాలాన్ని సరిగ్గా గుర్తించాలంటే సైరస్ శకమైన 550 BCE నుంచి 78ని మైనస్ చేయాలి. అంటే మాన్ పరిపాలించిన కాలం 472 BCE అన్నమాట. అంటే శాతవాహన కాలంలో శకుల కాలం ఈ 472 BCE చుట్టూనే ఉండాలి. గౌతమీపుత్ర శాతకర్ణి చేతుల్లో మరణించిన భూమక, నహపాణల తర్వాత శకులు ఇప్పటి మహారాష్ట్ర, గుజరాత్లో కొంత భాగాన్ని పరిపాలించారు. వారిలో ముఖ్యమైన శకులు చాస్తన, జయదమన, రుద్రదమన. వీరు 420 BCE నుంచి 360 BCE వరకు పరిపాలించినట్టు వారి సైరస్ శక శాసనాల ప్రకారం తెలుస్తుంది. వీరిలో రుద్రదమన కాస్త పేరున్న శక చక్రవర్తి. ఎందుకంటే ఈ శకరాజు రుద్రదమనుడు వేయించిన గిర్నార్ శాసనం చాలా ప్రఖ్యాతి చెందింది. ప్రస్తుత గుజరాత్లోని జునాగఢ్ దగ్గరలో ఈ గిర్నార్ ఉంది. ఈ గిర్నార్ శాసనంలో సుదర్శన సాగరాన్ని మరమ్మతు చేయించినట్టు ఒక శాసనం ఉంది. అదే శాసనంలో స్కందగుప్తుడు కూడా ఈ చెరువుకు మరమ్మతు చేసినట్టు ఉంటుంది. ఆ శాసనంలో కనిపించే సంవత్సరం లెక్క 190. రుద్రదమనుడు రాయించిన ఆ సంవత్సరానికి కూడా మన చరిత్రకారులు సామాన్య శకాలను తగిలించేశారు. కానీ రుద్రదమనుడు సైరస్ శకం ప్రకారం ఆ శాసనం వేయించాడు. ఆ శకమానం ప్రకారం 550 నుంచి 190ని మైనస్ చేయాలి. అప్పుడు 360 BCE వస్తుంది. అది శకరాజు రుద్రదమన అసలు కాలం. ఈ శాసనంలో స్కందగుప్త అని స్పష్టంగా ఉంటే అది మౌర్య చంద్రగుప్తుడు అని మన చరిత్రకారులు ఇష్టం వచ్చినట్టు రాసేశారు. ఈ చెరువుకు మరమ్మతులు చేయించిన రాజు గుప్తుల చంద్రగుప్తుడు. అంటే గుప్తుల కాలం నాటివాడు ఈ రుద్రదమనుడు. ఈ రుద్రదమన వంశంలోని చివరి రాజుని గుప్తరాజుల్లో 2వ చంద్రగుప్తుడు 245 BCE కాలంలో సంహరించాడు. అప్పటి వరకు రుద్రదమన పాలించిన మాళవ సామ్రాజ్యాన్ని గుప్తులు తమ సామ్రాజ్యంలో కలిపేశారు. అలా శకులు బలహీనపడ్డారు. శకులు అసలు సామాన్య శకంలో అడుగే పెట్టలేదు. గుప్తుల తర్వాత సమస్త భారతాన్ని పాలించిన విక్రమాదిత్య చక్రవర్తి శకవంశాన్ని శత్రుశేషం లేకుండా నాశనం చేశాడు. అందుకే విక్రమాదిత్యను శకారి అంటారు. విక్రమాదిత్య పాలించిన కాలం 1 BCE. సామాన్య శకం లోపే శకుల కథను విక్రమాదిత్యుడు ముగించేశాడన్నమాట. ఇక హూణులు. శక యవనుల్లోనే మరో జాతి ఈ హూణులు. వీరు కూడా శకులతో పాటు మధ్య ఆసియాలో కొన్ని రాజ్యాలను ఆక్రమించి పరిపాలించారు. భరతఖండాన్ని ఆక్రమించాలని చూసిన వారిలో వీరు ఉన్నారు. కానీ వీరు చాలా తొందరగానే అంతరించిపోయారు. ఈ హూణరాజుల కాలం 153 BCE నుంచి 136 BCE వరకు. అంటే జస్ట్ 17 ఏళ్లు మాత్రమే వీరి చరిత్ర. ఈ హూణరాజుల్లో కాస్తో కూస్తో తెలిసిన రాజులు 3. వారు తోరమాన, మాత్రిచేత, 3వవాడు మిహిరగుల. ఈ 3 హూణరాజుల్లో కూడా అంతో కొంతో పేరున్నవాడు ఈ మిహిరగుల హూణ. మిహిరగులుడి కాలం
136 BCE. గుప్తరాజుల దెబ్బకు శకుల పని దాదాపు ముగిసిందని చెప్పుకున్నాం. వారు కోల్పోయిన మాళవ రాజ్యాన్ని, అంటే ఇప్పటి గుజరాత్ ప్రాంతాన్ని ఈ మిహిరుగులుడు ఆక్రమించాలని అనుకున్నాడు. కానీ అప్పటికి మాళవ రాజ్యాన్ని పాలిస్తున్న రాజు యశోధనుడు. ప్రస్తుతం మేవాడికి దగ్గరలో ఉన్న మాన్సోర్లో యశోధన మిహిరుగులకు పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో యశోధనుడు హూణులను నామరూపాలు లేకుండా చేశాడు. అక్కడితో హూణుల చరిత్ర ముగిసిపోయింది. ఇది శక, యవన, హోణ, కుషాణ, పార్థియన్ల కాలాలు. వీరిలో యవనులు గుప్తుల సైన్యాన్ని చూసే భయపడ్డారు. ఆనాడు ప్రపంచంలో పెద్ద పెద్ద రాజ్యాలను జయించిన అలెగ్జాండర్ భరతఖండాన్ని చూసి సరిహద్దులను కూడా దాటలేకపోయాడు. అలెగ్జాండర్ ఓటమిని రాసేందుకు మన చరిత్రకారులకు చేతులు రాలేదు. అందుకే ఒక అద్భుతమైన విజయాన్ని, యవనుల గర్వాన్ని అణిచిన గుప్తులు సాధించిన అపూర్వ ఘట్టాన్ని చరిత్రలో మార్చేసి ఇష్టం వచ్చినట్టు రాసి ఏవేవో కథలు అల్లి అసలు సంబంధమే లేని చరిత్రను రుద్దారు. ఇక విక్రమాదిత్యుడి వల్ల శకుల వంశమే లేకుండా పోయింది. వారి చరిత్ర కాలగర్భంలో కలిసిపోయింది. ఆ చరిత్రను ఎక్కడా రాయలేదు. అలా కొన్ని వందల సంవత్సరాల పాటు భరతఖండ చక్రవర్తులు విదేశీ అరాచక శక్తుల నుంచి భరతమాతను కాపాడారు. ఇంత గొప్ప చరిత్రను ఎంతో హీనంగా మన పుస్తకాల్లో రాశారు. ఇలా ఒకటా రెండా భారత చరిత్రకు జరిగిన అన్యాయాలు మన చరిత్ర పుస్తకాల్లో ప్రతి పేజీలోనూ కనబడతాయి. మరి ది గ్రేట్ గుప్తుల స్వర్ణయుగం గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో వివరంగా తెలుసుకుందాం. జై హింద్.